హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం సైకాలజీలో పెరుగుదల వికాసానికి సంబంధించి 30 బిట్స్ అయితే చూద్దాం. వీడియోని కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రింది వానిలో వికాసం గురించి సరికాని ప్రవచనం ఏమిటి? క్రమానుగత పద్ధతిలో జరుగును, వైయక్తిక భేదాలుంటాయి, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును, సంచిత ప్రక్రియ. వికాసం గురించి సరికాని ప్రవచనం ఏంటి అని అడిగాడు. వికాసం అనేది క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది, వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇది ఒక సంచిత ప్రక్రియ, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేది రాంగు. అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేది రాంగ్, ఇదే ఆన్సర్. క్రింది వానిలో వికాసానికి సంబంధించి సరికానిది. వికాసం సమగ్రమైనది, జీవితాంత ప్రక్రియ, అందరిలో ఒకే రకంగా జరుగుతుంది, పరిపక్వత మీద ఆధారపడుతుంది. వికాసం అనేది సరికానిది ఏది అంటే అందరిలో ఒకే రకంగా జరుగుతుంది అనేది సరికాదు. సాధారణ పెరుగుదల వల్ల కలుగు మార్పులు అభ్యసనం, పరిణతి, అలవాటు, ప్రతిస్పందన. సాధారణ పెరుగుదల వల్ల కలిగే మార్పు ఏంటి అంటే పరిణతి. ఈ క్రింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది? విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానం, విద్యార్థి ఉద్వేగాలు, విద్యార్థి వికాసం, విద్యార్థి పెరుగుదల. ఈ క్రింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏంటి? విద్యార్థి పెరుగుదల. అభివృద్ధి అనగా దేహం పెరుగుట, సంభావనీయత విచ్చుకొనుట, అవయవ స్థితిలో మార్పు, రూపంలో మార్పు. అభివృద్ధి అంటే సంభావనీయత విచ్చుకొనుట. వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. వికాసం పెరుగుదలలో వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు. వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం. ఆన్సరు పెరుగుదల అనేది వికాసంలో లీనమై ఉంటుంది. ఎలాంటి అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పు సంభవిస్తే వాటిని ఏ విధంగా పరిగణించవచ్చు? ఎలాంటి శిక్షణ, అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో మార్పు సంభవిస్తే దానిని ఏ విధంగా పరిగణించవచ్చు? పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం, పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం, సమాజం వల్ల ఏర్పడిన వికాసం, పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. చూడండి, ఎటువంటి శిక్షణ, అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో సక్రమంగా మార్పు సంభవిస్తే అది పరిపక్వత వలన ఏర్పడిన వికాసం. వికాసం దీనితో కలిసి ఉంటుంది. పెరుగుదల, పరిపక్వత, అభ్యసనం పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు ఎవరు? అండర్సన్, ఎరిక్సన్, గెస్సెల్, క్రైగ్. ఆన్సర్ క్రైగ్. పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడిన మార్పుల యొక్క పురోగమన శ్రేణి. పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడిన మార్పుల యొక్క పురోగమన శ్రేణి. వికాసం, పెరుగుదల, సామర్థ్యం, ప్రజ్ఞ. ఆన్సర్ వికాసం. వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పు అభ్యాసం, నైతికత, వికాసం, అభ్యసనం. వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పే వికాసం. పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీనిని గురించిన అవగాహనను కల్పిస్తుంది. పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించిన అవగాహన కల్పిస్తుంది. విద్యార్థుల స్మృతి, విద్యార్థుల సర్దుబాటు, విద్యార్థుల అభ్యసనం, విద్యార్థుల వైయక్తిక భేదాలు. పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయుడికి విద్యార్థుల వైయక్తిక భేదాల గురించి అవగాహన కలిగిస్తుంది. ఈ క్రింది వానిలో వికాస లక్షణం కానిది. గుణాత్మకమైనది, సమగ్రమైనది, అంతర్గతమైన చర్య, ఒక ప్రత్యేక అంశానికి పరిమితం. చూడండి, వికాసం అనేది వికాస లక్షణాలు కానిది అన్నాడు. ఈ గుణాత్మకమైనది, సమగ్రమైనది, అంతర్గతమైన చర్య, ఈ మూడు వికాసం యొక్క లక్షణాలే. ఒక ప్రత్యేక అంశానికే పరిమితమైంది అనేది మాత్రం వికాస లక్షణం కాదు. పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో
ఎటువంటి శిక్షణ లేకుండా తల నిలపడానికి గల కారణం ఏమిటి? సహజ సామర్థ్యం, అభ్యసనం, పరిణతి, పరిసరం. ఆన్సరు పరిణతి. వ్యక్తి అనువంశిక లక్షణాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచించే అంశం. వ్యక్తికి అనువంశిక లక్షణాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచించే అంశం పెరుగుదల, అంతర్గత సామర్థ్యం, అభ్యసనం, పరిపక్వత. పెరుగుదల, అంతర్గత సామర్థ్యం, అభ్యసనం, పరిపక్వత. ఆన్సరు పరిపక్వత. జీవిలో శారీరక సంబంధమైన మార్పులు దీనికి వర్తిస్తాయి. జీవిలో శారీరక సంబంధమైన మార్పులు దీనికి వర్తిస్తాయి. పెరుగుదల, వికాసం, పరిణతి, అభ్యసన, సన్నద్ధత. శారీరక సంబంధమైన మార్పుల గురించి చెప్పేది ఏంటంటే పెరుగుదల. గుణాత్మకమైన మార్పు, అనువంశికత, పెరుగుదల, ప్రక్రియ, వికాసం. గుణాత్మకమైన మార్పు, అనువంశికత. రాజు అనే విద్యార్థి వయసుతో పాటు అనేక మార్పులు కనబడుతూ ఉన్నాయి. వీటిలో మనోవిజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా నీవు ఖచ్చితంగా కొలవగలిగే అంశం ఏది? విద్యార్థుల ఉద్వేగాలు, విద్యార్థుల యొక్క మూర్తిమత్వం, విద్యార్థి ఎంత పెరుగుదల కనపరుస్తున్నాడో ఆ ఎత్తు, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. అండర్సన్ ప్రకారం వికాసం అనగా అంటే ఇక్కడ మామూలుగా అయితే ఖచ్చితంగా కొలవగలిగేది అన్నట్టయితే మనం ఎత్తునే కొలవగలం. కానీ మనోవిజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా అన్నాడు కాబట్టి మనకి 3 కూడా అర్థం కావాలి. అది అందుకనే ఆన్సర్ పైవన్నీ. అండర్సన్ ప్రకారం వికాసం అనగా ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యపరిచేది. జీవ సంబంధితము, పరిసరాల ప్రభావము, వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు, జన్యు ప్రభావాల సంకలనం. అండర్సన్ ప్రకారం వికాసం అనగా ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యపరిచేది. వికాసమునకు సంబంధించి ప్రతికూలమైన అంశం. వికాసం తల్లి గర్భంలో ప్రారంభమవుతుంది. వికాసం ఒక దశలో ఆగిపోతుంది కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అభివృద్ధిని చూపుతుంది. వికాసం ఖచ్చితంగా కొలవలేము. వికాసం అమూర్తమైన ప్రక్రియ. ప్రతికూలమైన అంశం అన్నాడు. తల్లి గర్భంలోనే ప్రారంభమవుతుంది వికాసం. వికాసాన్ని ఖచ్చితంగా కొలవలేము. వికాసం అమూర్తమైన ప్రక్రియ. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వికాసం ఒక దశలో ఆగిపోతుంది కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అభివృద్ధిని చూపుతుంది అనేది తప్పు. వికాసం అనే ప్రక్రియకు సంబంధించినది. ఇది డైరెక్ట్గా ఆన్సరే నేర్చుకోండి. వికాసం = F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఎదుగుదల మరియు వికాసానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగును. తప్పు. వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. తప్పు. వికాసం, పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. తప్పు. పెరుగుదల అనేది వికాసంలో భాగం. ఎస్, పెరుగుదల అనేది వికాసంలో భాగం. వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయస్సు సంబంధిత క్రమంలో వికసింపచేయటం అనేది పురోగతి, వికాసం, పెరుగుదల, పరిపక్వత. పురోగతి, వికాసం, పెరుగుదల, పరిపక్వత. ఆన్సరు పరిపక్వత. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు పరిసరాలను మరియు అనువంశికత, వికాసం మరియు పరిపక్వత, పరిసరాలు మరియు అభ్యసనం, అభ్యసనం మరియు పరిపక్వత. పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు ఏంటంటే అభ్యసనం, పరిపక్వత. ఈ 2 కావాలి. క్రింది వానిలో పెరుగుదల లక్షణం కానిది. ఇది పరిమాణాత్మకమైనది. ఇది వికాసంలో ఒక భాగం. ఇది జీవితాంతం కొనసాగదు. ఇది సమగ్రమైనది. పెరుగుదల లక్షణం కానిది ఏది అన్నాడు. మిగిలిన 3 పెరుగుదల లక్షణాలే. ఎందుకంటే పెరుగుదల పరిమాణాత్మకమైనది, పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం, పెరుగుదల జీవితాంతం కొనసాగదు. కానీ ఇది సమగ్రమైనది అన్నది కదా, అది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే పెరుగుదల అనేది సమగ్రమైనది కాదు.
పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు. గాల్టన్, పావ్లోవ్, గెస్సెల్, హార్లాక్. ఆన్సర్ గెస్సెల్. వికాసం అంటే ఆకారాలు, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఎవరు? అండర్సన్, క్రైగ్, గాల్టన్, వాట్సన్. ఆన్సర్ అండర్సన్. మనం నిత్యం ఉపయోగించే పొడవుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అనే వాక్యాలు దీనికి సంబంధించినవి? వికాసం, పెరుగుదల, పరిపక్వత, అభ్యసనం. ఆన్సర్ పెరుగుదల. వ్యక్తిలో సహజ సిద్ధంగా వయసుతో పాటు జరిగే ప్రక్రియ పెరుగుదల, పరిపక్వత, అభ్యసనం, వికాసం. ఆన్సర్ పరిపక్వత. వికాస లబ్ధి ఇది కూడా డైరెక్ట్గా ఆన్సరే చెప్తా. వికాస లబ్ధి అంటే పరిపక్వత బై వయస్సు ఇంటూ 100. పరిపక్వత బై వయస్సు ఇంటూ 100. ఇది ఈరోజు సైకాలజీ డైలీ టెస్ట్ 1 అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.